యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడినట్లే. ఓడినోడు ప్రాంతం నష్టపోతాడు, గెలిచినోడు సర్వం నష్టపోతాడు. అంతే తేడా. యుద్ధం అంత భయంకరం అనేది అందుకే. ఇప్పుడు అమెరికాను కూడా అలాంటి నష్టమే వెంటాడుతోంది. 3 రోజుల్లో ముగిసిపోయేదనే ఓవర్ కాన్ఫిడెన్స్తో యుద్ధం స్టార్ట్ చేసిన అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపించింది. ఈ యుద్ధానికి అగ్రరాజ్యం చేసిన ఖర్చు, మిగిలిన నష్టం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దాదాపుగా 10 లక్షల కోట్లు నష్టపోయిందని లెక్కలు చెప్తున్నాయి. ఇంతకీ ఇంత నష్టం ఎలా జరిగింది? దీనిపై అమెరికా ఏమంటోంది? ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం. 4 నెలల్లో $100 బిలియన్ పైగా ఖర్చును తక్కువ చూపిస్తున్న ట్రంప్ సర్కార్. యుద్ధంలో అమెరికాకు ఎందుకింత ఖర్చు? అసలు అమెరికా మీద ఎందుకింత భారం? యుద్ధం ఖర్చుపై జరుగుతున్న చర్చ ఏంటి? ఈ ఖర్చుతో అమెరికా ఎకానమీపై ఎఫెక్ట్ ఎంత? చావు కేకలు, చావే ఉత్తమం అనుకునే బతుకులు, విధ్వంసం, ఆర్థిక సంక్షోభం, యుద్ధం తర్వాత కనిపించే పరిస్థితులు. గెలిచేది ఎవరైనా ఇద్దరూ ఓడినట్లే. ఏ కారణంతోనైనా సరే యుద్ధాలు మిగిల్చే విషాదం వర్ణనాతీతం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద యుద్ధం మొదలుపెట్టిన అమెరికా దీనికోసం భారీగా ఖర్చు చేస్తోంది. అణ్వాయుధాలు అప్పగించాలి, అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా ఈ యుద్ధం మొదలు పెట్టినా అసలు కారణం మాత్రం ఆధిపత్యం కోసమే. కారణం ఏదైనా యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు చేసింది. ఇది దేశ ఖజానాపై పెను భారాన్ని మోపుతోంది. అయితే ఖర్చును దాచిపెడుతూ ట్రంప్ సర్కారు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇరాన్ యుద్ధం కోసం గత 4 నెలల్లో అమెరికా $103 బిలియన్ పైగా, అంటే దాదాపు 9 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి జూన్ 27 వరకు జరిగిన ప్రత్యక్ష సైనిక కార్యకలాపాల ఖర్చుపై ఈ అంచనాలు వేసింది. అయితే $30 బిలియన్ మాత్రమే ఖర్చయిందని కాంగ్రెస్ ముందు ట్రంప్ సర్కార్ వెల్లడించింది. ఇక్కడే రకరకాల ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. వెనుజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం, అక్కడి ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకున్న తర్వాత అదే ఫార్ములాను ఇరాన్లోనూ అమలు చేయాలని ట్రంప్ ప్లాన్ చేశాడు. వారం రోజుల్లో ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవచ్చని అంచనా వేశాడు. కట్ చేస్తే సీన్ రివర్స్. ఇరాన్ ఏ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు కనిపించింది. తక్కువ ఖర్చు ఆయుధాలను సంధించి అమెరికాకు ఎక్కువ ఖర్చు మిగిల్చింది. సుప్రీం లీడర్తో సహా కీలక నేతలను కోల్పోయినా ఇరాన్ మాత్రం ధీటుగా యుద్ధం కొనసాగించింది. పశ్చిమాసియా యుద్ధంతో అమెరికాపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని అమెరికా గూఢాచార సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే $100 బిలియన్ ఖర్చయిందని, యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీర్ఘకాలిక సైనిక కార్యకలాపాలు, క్లిష్టమైన లాజిస్టిక్స్ నిర్వహణ, అత్యాధునిక ఆయుధాల వినియోగం కారణంగా రక్షణ వ్యయం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుత ఖర్చు యుద్ధ రంగంలోని చర్యలకు మాత్రమే పరిమితం కాదు. సైనిక బలగాలను నిరంతరం మోహరించడం, సరఫరా వ్యవస్థలను నిర్వహించడం, మద్దతు కార్యకలాపాలను కొనసాగించడం లాంటి వాటికి కూడా. కాల్పుల విరమణ ముగిసిందని ప్రకటించిన ట్రంప్ మళ్లీ దాడులు మొదలుపెట్టారు. ఇరాన్ కూడా ధీటుగా బదులిస్తోంది. దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, అసలు ముగుస్తుందో లేదో క్లారిటీ లేకుండా పోయింది. దీంతో రాబోయే రోజుల్లో ఖర్చు మరింత పెరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అమెరికా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలపై ఇది భారీ ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫెడరల్ బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక అమెరికాకు ఈ రేంజ్లో ఖర్చు పెరగడం వెనుక అత్యాధునిక సాంకేతిక ఆయుధాల వినియోగం, ఖరీదైన రక్షణ వ్యవస్థలు, భారీ స్థాయిలో సైనిక పరికరాల మార్పిడి లాంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. నిజానికి యుద్ధ తీవ్రత తగ్గిన తర్వాత కూడా మిడిల్ ఈస్ట్లో భారీ సైనిక బలగాలను కొనసాగించడంతో పాటు హర్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని అమెరికా అమలు చేసింది. ఇది కూడా ఓ రీజన్. ఇకటు కాంగ్రెస్ ను $88 బిలియన్ అదనపు నిధులు కోరింది ట్రంప్ సర్కార్. ఇందులో $72 బిలియన్ ఇరాన్ యుద్ధానికే కేటాయించాలని కోరడం అసలు ఖర్చు మరింత ఎక్కువ అనే వాదనలకు కారణమవుతోంది.
యుద్ధం జరుగుతున్న చోటికి మాత్రమే పరిమితం కాకుండా సమీప ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయడం, కీలక సముద్ర వాణిజ్య మార్గాలను రక్షించడం లాంటి బాధ్యతలను కూడా అమెరికా రక్షణ శాఖ నిర్వహిస్తోంది. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు నిరంతర నౌకాదళ భద్రత కల్పించేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. దీంతో పాటు ప్రాంతీయ మిత్ర దేశాల గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూడా అమెరికా భారీగా ఆర్థిక సాయం చేస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఓవరాల్ గా యుద్ధం కారణంగా అమెరికా దేశీయ ఆర్థిక వ్యవస్థపైన భారీగా ప్రభావం కనిపిస్తోంది. ఈ స్థాయిలో యుద్ధాన్ని కొనసాగించడం కారణంగా అత్యవసర నిధులపై ఒత్తిడి పెరగడంతో పాటు జాతీయ అప్పు పరిమితిపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి యుద్ధం స్టార్ట్ అయిన మొదటి 6 రోజుల్లోనే సుమారు $11 బిలియన్ పైగా ఖర్చయింది. కొన్ని సందర్భాల్లో రోజువారీ ఖర్చే $2 బిలియన్ చేరిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు యుద్ధం ఇలానే కొనసాగితే మొత్తం ఖర్చు $210 బిలియన్, మరీ ప్రతికూల పరిస్థితుల్లో $1 ట్రిలియన్ వరకు కూడా చేరే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. కాంగ్రెస్ కు చెప్పిన లెక్కల్లో ఒకటి ఉంది, నిఘా వర్గాలు చెప్తోంది మరోలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధానికి సంబంధించి అసలు ఖర్చుపై అమెరికాలో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రభుత్వ అధికారిక లెక్కలే నిజమా, లేదంటే నివేదికలోని అంచనాలే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అనేది ఆసక్తి రేపుతోంది. ఒక్కటి మాత్రం క్లియర్, ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికాపై పడుతున్న ఆర్థిక భారం రోజురోజుకు పెరుగుతోంది. ఈ భారీ వ్యయం ట్రంప్ ప్రభుత్వ బడ్జెట్కు ఎంత పెద్ద సవాలుగా మారుతుందో రానున్న రోజుల్లో తేలుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కోసం అమెరికా చేస్తున్న ఖర్చు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఈ రేంజ్లో అమెరికా ఖర్చు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇరాన్ అలాంటి దెబ్బ కొట్టిందా? యుద్ధం మిగిల్చిన నష్టం నుంచి బయటపడాలంటే ముందున్న మార్గాలేంటి? ప్రపంచాన్ని వెంటాడుతున్న $100 బిలియన్ క్వశ్చన్ ఏంటి? అక్కడ యుక్రెయిన్, ఇక్కడ ఇరాన్, చిన్న దేశాలు పెద్ద దెబ్బ కొట్టగలవు అని ప్రూవ్ చేశాయా? అమెరికాకు ఇంత ఖర్చు ఎందుకయింది? అగ్రరాజ్యాన్ని ఇరాన్ ఎలా దెబ్బ కొట్టింది? సైనిక పరంగా అమెరికాకు జరిగిన నష్టం ఎంత? అమెరికాకు ఎదురైన వ్యూహాత్మక సవాళ్లేంటి? నష్టం నుంచి తేరుకోవడం ఇప్పట్లో కష్టమేనా? ఇరాన్తో యుద్ధంలో ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, ఆయుధ నిల్వల పరంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. సైనిక పరంగా భారీగానే నష్టం జరిగింది. భారీ ఆయుధాలను యూజ్ చేయడం ఎఫెక్ట్ చూపిస్తోంది. టోమహక్ క్రూయిజ్ మిసైల్స్, JASSM లాంటి దీర్ఘశ్రేణి క్షిపణులు, SM-3, థాడ్, ప్యాట్రియాట్ లాంటి ఖరీదైన క్షిపణి రక్షణ వ్యవస్థల ఇంటర్సెప్టర్లు, B-2, B-52 బాంబర్లు, F-35 లాంటి యుద్ధ విమానాల వినియోగం, వీటన్నింటి కారణంగా అమెరికా నిల్వలు తగ్గిపోయాయి. వీటిని తిరిగి తయారు చేయడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఇరాన్ దాడుల్లో యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. మిడిల్ ఈస్ట్లోని అమెరికా స్థావరాలకు కూడా నష్టం జరిగింది. వీటి రిపేర్ ఖర్చులు కూడా భారీగానే ఉండబోతున్నాయి. ఇకటు ఇరాన్తో యుద్ధంలో 14 మందికి పైగా అమెరికా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది కూడా అమెరికాకు భారీ దెబ్బే. యుద్ధంలో ప్రత్యక్షంగా ఖర్చు చేయడం, సైనిక దళాల మోహరింపు, ఇంధనం, క్షిపణుల వినియోగం, యుద్ధ విమానాలు, సైనిక స్థావరాల నిర్వహణ, ప్రధానంగా వీటికే అమెరికా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. వారిలో ఉపయోగించిన అధునాతన క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధాలను తిరిగి నిల్వ చేయడానికి భారీ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ భారీగా అదనపు నిధులు కోరింది. ఇక యుద్ధం కారణంగా హర్ముజ్ క్లోజ్ కావడంతో చమురు ధరలు పెరిగిపోయాయి. ఇది అమెరికన్ల మీద అదనపు భారం పడేలా చేసింది. రవాణా ఖర్చులు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం మీద కూడా ఒత్తిడి పెరిగింది. ఇక ఈ యుద్ధం ఖర్చులు అమెరికా ప్రభుత్వ అప్పు, బడ్జెట్ లోటుపై కూడా ప్రెషర్ తీసుకువచ్చాయి. ఇలా ఇరాన్తో యుద్ధం అమెరికాను అన్ని విధాలుగా ఎఫెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఇరాన్లోని అనేక లక్ష్యాలను దెబ్బతీసినా వ్యూహాత్మకంగానూ అమెరికాకు సమస్యలు ఎదురవుతున్నాయి. హర్ముజ్ ప్రాంతంలో భద్రతా సమస్యలు పూర్తిగా క్లియర్ కాలేదు. అక్కడ అమెరికా స్థావరాలు, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లకు ఇంకా లక్ష్యాలుగానే ఉన్నాయి. అమెరికాకి యుద్ధంలో 10 లక్షల కోట్లు ఖర్చు అయిందా, ఇంకా ఎక్కువ అయింది, అది వేరే విషయం.
ఈ ఖర్చు ఎలాగవుతుందంటే మొత్తం అమెరికా వాళ్ళ డిఫెన్స్ సిబ్బందిలో 50% ఆ వెస్ట్ ఏషియా పశ్చిమ ఏషియా ఉన్న పక్కన సముద్రాలకి ఎయిర్పోర్ట్స్కి తీసుకొచ్చారు. విమానాలు, రాకెట్స్, బాంబ్స్, వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, సబ్మరీన్స్, వేల మంది పనిచేసే వాళ్ళు అందరూ వచ్చారు. ఆ ఖర్చు అయిపోతుంది. అగ్ర పవర్ అంటే అలాగే సైన్యాన్ని కదపటానికి రెడీగా ఉండాలి, సైన్యాన్ని కదపటానికి ఖర్చు చేయాలి, నష్టం వచ్చినా భరించాలి. అది అమెరికా చేయగలదు. అమెరికా ఈ రేంజ్లో ఖర్చు చేసిందంటే ఇరాన్ కొట్టిన దెబ్బ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఇజ్రాయెల్ను ఎదుర్కొనేందుకు ఇరాన్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ శత్రువుల ఖజానా ఖాళీ చేస్తూ వస్తోంది. అట్రిషన్ వార్ ప్లాన్తో అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. శత్రు దేశాలపై ఇరాన్ షాహేద్ 136 వన్-వే అటాక్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇవి సూసైడల్ డ్రోన్లు. షాహెద్ డ్రోన్స్ అనేవి చిన్న క్రూయిజ్ మిసైళ్లలా పనిచేస్తాయి. అవి ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని చేరుకుని వెంటనే పేలిపోతాయి. ఈ ఒక్క డ్రోన్ తయారీ ఖర్చు 16 లక్షలు ఉంటుంది. ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు కోట్లలో ఉంటుంది. ఇలా అమెరికా ఖజానా మీద ఇరాన్ భారీగా దెబ్బ కొడుతున్న పరిస్థితి. ఓవైపు శాంతి ఒప్పందం జరుగుతున్న పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ఇలానే ఎక్కువ కాలం కొనసాగితే అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న దేశాలు యుద్ధం చేస్తే ఎంత పెద్ద నష్టం ఎదురవుతుందో ఇక్కడ ఇరాన్, అక్కడ యుక్రెయిన్ ప్రూవ్ చేస్తున్నాయి. 4 ఏళ్ల కింద యుక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టినప్పుడు 3 రోజుల్లో ముగిసిపోయే యుద్ధం అని రష్యా లెక్కలు వేసుకుంది. కట్ చేస్తే పుతిన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా, సైనిక పరంగా రష్యాకు చాలా సమస్యలు, నష్టాలు ఎదురవుతున్న పరిస్థితి. రాజకీయంగానూ పుతిన్ సవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ కూడా సేమ్, తనకు ఏమైనా పర్వాలేదు, ప్రత్యర్థి నాశనం కావాల్సిందే అనే ఫార్ములాతో భయంకర యుద్ధం చేస్తోంది. అమెరికా మీద అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తోంది. యుద్ధానికి చేసిన ఖర్చుతో అమెరికా బడ్జెట్ నిర్ణయాల్లోనూ మార్పులు కనిపించడం ఖాయం. ఓవరాల్గా ఇరాన్తో యుద్ధంలో సైనిక, సాంకేతిక సామర్థ్యంలో అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించిన భారీ ఆర్థిక భారం, అధునాతన ఆయుధాల వినియోగం, ఆయుధ నిల్వలు తగ్గిపోవడం, ప్రాంతీయ వ్యూహాత్మక ఒత్తిడి లాంటి దీర్ఘకాల ప్రభావాలను మిగిల్చింది. యుద్ధంలో గెలుపు, ఓటమి కంటే దానికోసం అమెరికా చెల్లించిన ధరే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.